ఇంటి ముందున్న లాన్లో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు విహారీ లక్ష్మితో, లక్ష్మి నిన్ను ఎవరైతే మర్డర్ కేసులో ఇరికించారో వాళ్ళని అస్సలు విడిచిపెట్టాను, ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తర్వాత లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. కాలు స్లిప్ అయ్యి లక్ష్మి కింద పడిపోతూ ఉంటే అప్పుడు విహారీ లక్ష్మిని పట్టుకుంటాడు. లక్ష్మి విహారీ ఇద్దరు ఒకరి కళ్ళల్లోకొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అప్పుడే బాల్కనీలోకి వచ్చిన యమున పైనుండి లాన్లో ఉన్న వాళ్ళిద్దరిని చూస్తుంది. యమున వాళ్ళని చూస్తూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అలా ప్రేమగా కళ్ళల్లోకి చూసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి యమున ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత లక్ష్మికి కాలు బెనకడంతో విహారీ తనని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టి, లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది, బాగా నొప్పిగా ఉందా అంటూ అలా మోకాళ్ళ మీద కూర్చొని చైర్లో కూర్చున్న లక్ష్మికి కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. ఇక అలా లక్ష్మికి విహారీ సేవలు చేయడం చూసిన యమున కుప్పకూలి ఇక గదిలోకి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరి విహారీ లక్ష్మిల మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం అని యమునకి తెలిసిపోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.